అధికారం సేవ కోసం ఉంటే వరం, అహంకారం కోసం ఉంటే శాపం, బలం రక్షణం కోసం ఉంటే ధర్మం, దౌర్జన్యం కోసం ఉంటే అధర్మం. ఒక కాలంలో రాజులు తమ శక్తిని ప్రజల రక్షణకు కాదు, ఋషుల అణచివేతకు వాడారు. అప్పుడు భగవంతుడు రాజుగా కాదు, దేవుడిగా కాదు, ఒక బ్రాహ్మణుడిగా పరశు అనే ఆయుధాన్ని చేతబట్టి అవతరించాడు. ధర్మానికి హెచ్చరికగా, అధర్మానికి సంసారికుడిగా. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మంలో ప్రతి అవతారం ఒక అవసరానికి సమాధానం. రామావతారం ధర్మానికి, కృష్ణ అవతారం బోధనకు, నరసింహ అవతారం భక్తి రక్షణకు, పరశురామ అవతారం అధికార అహంకారానికి ఇచ్చిన దైవక హెచ్చరిక. ఇది యుద్ధం కోసం వచ్చిన అవతారం కాదు, ఇది సమతుల్యత కోసం వచ్చిన అవతారం. జమదగ్ని మహర్షి భృగువంశానికి చెందిన మహాతపస్వి. ఆయన ఆశ్రమం శాంతికి నిలయం, వేదాలకు పాఠశాల. ఆయన భార్య రేణుకాదేవి పతివ్రత, త్యాగమూర్తి. వారి కుమారుడే రాముడు. తర్వాత పరశురాముడిగా ప్రసిద్ధి పొందాడు. ఈ బాలుల్లో బ్రాహ్మణ జ్ఞానం, క్షత్రియ శౌర్యం రెండు సమపాలలో ఉన్నాయి. కార్తవీర్యార్జునుడు సహస్ర బ్రాహ్మణుల రాజు, అపార శక్తి, అనేక వరాలు. కాని అతని శక్తిని వినయం తోడు కాలేదు. ఒకరోజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమ అతిథ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ శక్తి వెనుక కామధేను ఉందని తెలుసుకుని బలవంతంగా దానిని తీసుకెళ్లాడు. ఇది రాజధర్మం కాదు, ఇది అహంకారం. పరశురాముడు ఆశ్రమంలో లేనప్పుడు కార్తవీర్యార్జునుడు తిరిగి వచ్చాడు. కామధేను తిరిగి ఇవ్వమని మహర్షి అడిగితే అహంకారం అగ్నిలా మారింది. క్షణంలోనే ఆ మహర్షి క్రూరంగా హతమార్చాడు. ఒక తపస్వి రక్తం భూమిని తాకింది. అది ధర్మానికి చేసిన అపచారం. తండ్రి శరీరాన్ని చూసిన పరశురాముని హృదయం విచిల్లిపోయింది. కన్నీళ్లు అగ్నిలా మారాయి. అప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేశాడు, అహంకారంతో ధర్మాన్ని తొక్కే క్షత్రియులను భూమి మీద నిలవనివ్వను. ఇది వ్యక్తిగత ప్రతీకారం కాదు, ఇది ధర్మ రక్షణ ప్రతిజ్ఞ. పరశు ఆయుధం ఆయన చేతుల్లో దైవ సంకల్పంగా మారింది. పరశురాముడు ఒక రాజ్యంపై కాదు, ఒక వంశంపై కాదు, అహంకారంపై యుద్ధం చేశాడు. 21 సార్లు భూమిని మొత్తం తిరిగి అహంకార క్షత్రియులను సంహరించాడు. ప్రజలను కాదు, అన్యాయాన్ని మాత్రమే తుడిచిపెట్టాడు. రక్తపాతం కోసం కాదు, ధర్మ స్థాపన కోసం. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, ఇది హింస కాదు, ఇది శుద్ధి. పని ముగిసిన తర్వాత పరశురాముడు అరణ్యానికి వెళ్ళాడు. ఆగ్రహం త్యాగంగా మారింది, బలం నియంత్రణగా మారింది. తపస్సు ద్వారా తన కోపాన్నే దైవారాధనగా మార్చాడు. ఇది పరశురాముని అంతర్ముఖ విజయం. సీతా స్వయంవరంలో శివధనుసు విరిగిన వార్త పరశురాముడికి చేరింది. ఆయన అక్కడికి వచ్చాడు. రామునిలో నారాయణ తత్వాన్ని గుర్తించాడు. తన దివ్యాస్త్ర శక్తిని రామునికి అర్పించాడు. ఇది ఒక అవతారం మరో అవతారాన్ని గుర్తించిన క్షణం. పరశురామ అవతారం ఇలా చెబుతుంది, అధికారం ధర్మంతో లేకపోతే అది అహంకారమే, బలం నియంత్రణలో లేకపోతే అది విధ్వంసమే, జ్ఞానం మరియు శౌర్యం నిజమైన ధర్మ రక్షణ. బ్రాహ్మణుడిగా జన్మించి యోధుడిగా ధర్మాన్ని నిలిపినవాడు పరశురాముడు. అహంకారానికి హెచ్చరిక, ధర్మానికి రక్షకుడు. ఇదే సనాతన ధర్మం. న్యాయం, నియంత్రణ, సమతుల్యత. ఓం నమో నారాయణ. జయ పరశురామ స్వామి.